బాంబులతో ఇరాన్ దద్దరిల్లిపోయింది. ఇజ్రాయెల్ జరిపిన ప్రతీకార దాడులతో టెహ్రాన్ చిగురుటాకుల వణికిపోయింది. ఇజ్రాయెల్ విమానాలు వేసిన బాంబులు ఆకాశంలో దీపావళి టపాకాయల్లా పేలుతున్నట్లు కనిపించాయి. ఇరాన్ ఆయుధాగారాలపై ఇజ్రాయెల్ చేసిన దాడులతో పశ్చిమ ఆసియాలో యుద్ధ వాతావరణం తారాస్థాయికి చేరినట్లయింది. ఇరు దేశాల ప్రజలు ఎప్పుడు ఏ బాంబు వచ్చి మీద పడుతుందా అని భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. ఇప్పటికే హిజ్బుల్లా, హమాస్లతో ఇజ్రాయెల్పై దాడులు చేయిస్తున్న ఇరాన్ ఈ నెల మొదట్లో ఇజ్రాయెల్పై మిసైళ్లతో ప్రత్యక్ష దాడులకి పాల్పడింది. ఈ తరుణంలో ఇరాన్ మీద ప్రతీకార దాడులు చేసింది ఇజ్రాయెల్. దీంతో అసలు యుద్ధం మొదలైనట్లేనా? మొదటి రెండు ప్రపంచ యుద్ధాలకు ప్రపంచం ఎంతగా నాశనమైందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. టెక్నాలజీ పెద్దగా లేని రోజుల్లోనే ప్రపంచం వణికిపోయేలా బాంబుల మూతతో దద్దరిల్లింది. మరి ఇప్పుడు అత్యాధునిక టెక్నాలజీ, వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా క్షణాల్లో ఛేదించే వ్యవస్థ, హైడ్రోజన్ బాంబులు, అత్యాధునిక మిసైళ్లు అన్ని దేశాల దగ్గర ఉన్నాయి. ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం మరింత ముదిరితే పరిస్థితి ఏంటి? ప్రపంచ దేశాలన్నీ రెండు గ్రూపులుగా తయారయ్యి యుద్ధం చేసుకుంటే ఈ భూగోళమే అంతమవుతుందా? తాజాగా ఇరాన్ మీద ఇజ్రాయిల్ జరిపిన ప్రతీకార దాడులతో ప్రపంచ దేశాల్లోని ప్రజలంతా భయం గుప్పిట్లోకి వెళ్లారా? జరుగుతున్న పరిణామాలు మూడవ ప్రపంచ యుద్ధాన్ని సూచిస్తున్నాయా అన్న ప్రశ్నలు సర్వత్రా ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. మూడో ప్రపంచ యుద్ధం ముంచుకొస్తోందా? ఈ ప్రపంచమే అంతం కాబోతోందా? ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధ వాతావరణ పరిస్థితులు చూస్తుంటే ఏం జరగబోతోందా అంటూ ప్రపంచమే వణికిపోతోంది. ఇప్పటికే సుదీర్ఘకాలంగా రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతోంది. ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం మరింతగా ముదిరిపోయింది. ఎందుకంటే ఇక్కడ మతం కూడా యుద్ధం రంగు పులుముకోవడమే అత్యంత ప్రమాదకరమైన విషయంగా విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే ఇజ్రాయెల్ చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ ముస్లిం కంట్రీలే, ఇజ్రాయెల్కు ఉమ్మడి శత్రువులే. ఇక్కడ ఇజ్రాయెల్ క్రైస్తవ దేశం కాబట్టి దాని వెనుక పెద్దన్న అమెరికా అండ ఉంది. అత్యాధునిక ఆయుధాలతో పాటే టెక్నాలజీ సైతం ఇజ్రాయెల్కు అమెరికా అందిస్తోంది. దీంతో అతి చిన్న దేశమైన ఇజ్రాయెల్ చుట్టుపక్కల ఉన్న శత్రు దేశాలను గడగడలాడిస్తోంది. ఒక్క అమెరికా సాయం మాత్రమే కాదు, ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ మొసాద్ ప్రపంచంలోని అత్యంత బలమైన ఇంటెలిజెన్స్ వ్యవస్థగా పేరు తెచ్చుకుంది. శత్రువు భూగర్భంలో దాక్కున్నా సరే వదలకుండా చంపేస్తుంది ఇజ్రాయెల్. అందుకు కారణం ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థే. ఇప్పుడు తాజాగా ఇరాన్ మీద బాంబుల వర్షం కురిపించిన ఇజ్రాయెల్ తగ్గేదేలే అంటూ గర్జిస్తోంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ను లక్ష్యంగా చేసుకున్న ఇజ్రాయెల్ వందలాది విమానాలతో భీకర దాడులు జరిపింది. ఈ దాడుల నేపథ్యంలో జరిగిన పేలుళ్లతో టెహ్రాన్ చిగురుటాకులా కనిపించింది. ఇజ్రాయెల్ విమానాలు వేసిన బాంబులు దీపావళి రోజున ఆకాశంలో పేలిన టపాసులను తలపించాయి. అయితే ఇజ్రాయెల్ దాడుల వల్ల తమకు పరిమితంగానే నష్టం వాటిల్లినట్లు ఇరాన్ స్పష్టం చేసింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలకు తోడు తాజా దాడుల నేపథ్యంలో యుద్ధ భయాలు నెలకొన్నాయి. ఇప్పటికే గాజాలో హమాస్, లెబనాన్లో హిజ్బుల్లాతో ఇజ్రాయెల్ పోరాడుతోంది. ఇప్పుడు ఇరాన్ మీద నేరుగా బాంబు దాడులకు దిగింది. ఈ నెల మొదట్లో ఇజ్రాయెల్పై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసింది. ప్రతిగా ఇజ్రాయెల్ ఇప్పుడు 100కు పైగా యుద్ధ విమానాలతో ఇరాన్పై విరుచుకుపడింది. ఈ పరిస్థితులు ప్రపంచాన్ని భయం గుప్పిట్లోకి నెట్టేశాయి. ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రత్యక్ష వైమానిక దాడులను ప్రారంభించింది. ఇస్లామిక్ రిపబ్లిక్లోని సైనిక లక్ష్యాలపై తాము ఖచ్చితమైన దాడులు చేస్తున్నామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రకటించింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ సమీప ప్రాంతాలలో తెల్లవారుజామున
పేలుళ్లు సంభవించాయి. ఒక ప్రకటనలో ప్రతిస్పందించడం తమ హక్కు, తక్షణ కర్తవ్యమని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. అక్టోబర్ 1న టెల్-అవీవ్ ఇజ్రాయిలీ వైమానిక స్థావరాలపై ఇరాన్ పెద్ద సంఖ్యలో బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిన సంగతి తెలిసిందే. ప్రతీకార చర్యగా ఇజ్రాయెల్ దాడిని చేపట్టింది. ఇరాన్ మీద ఇజ్రాయెల్ చేసిన తాజా దాడి మరిన్ని ఉద్రిక్తతలను పెంచేస్తోంది. ఇరాన్పై ఎలాంటి దాడి చేసినా ధీటుగా ప్రతీకారం తీర్చుకుంటామని ఆ దేశ అధికారులు ఇజ్రాయెల్ను ఇప్పటికే పదే పదే హెచ్చరిస్తున్నారు. అయినా సరే తాజాగా ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడులు చేసింది. అటు ఇజ్రాయెల్కు హాని తలపెట్టేందుకు ప్రయత్నిస్తే శత్రువులు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి హెచ్చరించారు. ఇక ఇరాన్ మీద దాడులు చేసిన ఇజ్రాయెల్ ఇరాన్కు గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. మళ్లీ తమపై ఎటువంటి దాడులు చేసినా సహించబోమని హెచ్చరించింది. అయితే దెబ్బతిన్న పులిలా ఇరాన్ రెచ్చిపోవడం ఖాయం. ఇక ఇప్పుడు ఇరాన్ ఏ క్షణాన ఇజ్రాయెల్ మీదకు క్షిపణులు ప్రయోగిస్తుందో అని యావత్ ప్రపంచం టెన్షన్ పడుతోంది. ఎందుకంటే ఇది ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య మాత్రమే కాదు, ఇందులో మిత్రదేశాలు ఎంటర్ అయితే యుద్ధం నెక్స్ట్ లెవెల్కు వెళుతుంది. అదే భయం ఇప్పుడు ప్రపంచ మానవాళిని వెంటాడుతోంది. ఇరాన్కు ఇజ్రాయెల్కు మిత్రదేశాలు ఉన్నాయి. పెద్దన్న అమెరికా అండ ఇజ్రాయెల్కు ఉంది. ఇప్పటికే ఆయుధాల పరంగా నిధులను సమకూర్చడం పరంగా ఇజ్రాయెల్కు అమెరికా సాయం చేస్తూ వస్తోంది. అటు ఇరాన్కు కూడా కీలక దేశాల సపోర్ట్ ఉంది. నిజానికి భౌగోళికంగా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య దూరం ఎక్కువగా ఉండడంతో ఇరాన్ డబ్బు, ఆయుధాలు సరఫరా చేసి ఇజ్రాయెల్ చుట్టుపక్కల ఉన్న ముస్లిం దేశాలతో ఇజ్రాయెల్పై దాడులు చేయిస్తూ వచ్చింది. ఇక ఇజ్రాయెల్ పాలస్తీనాను మట్టుపెట్టడం, లెబనాన్ను ఉరికించడంతో నేరుగా ఇరాన్ యుద్ధరంగంలోకి దిగి ఈ నెల మొదట్లో ఇజ్రాయెల్ మీదకు మిసైళ్లు వేసింది. అయితే వాటిని ఇజ్రాయెల్ గాల్లోనే పేల్చేసింది. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రతీకార దాడి చేసింది. అటు ఇరాన్ సుప్రీం లీడర్, ఇటు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇద్దరిలో ఎవరూ తగ్గేదేలే అంటున్నారు. అయితే ప్రస్తుతం యుద్ధం జరుగుతున్న తీరు చూస్తుంటే ఇజ్రాయెల్కి సపోర్టుగా కొన్ని దేశాలు, ఇరాన్కి సపోర్టుగా కొన్ని దేశాలు రంగంలోకి దిగుతుండడంతో ఈ యుద్ధం మరింతగా ముదిరితే ప్రపంచ యుద్ధం తప్పదా, ప్రపంచమే అంతమవడం ఖాయమా అన్న చర్చ ఇప్పుడు ఈ భూమిపైన ఉన్న మానవులందరినీ వణికిస్తోంది. ముసుగులో గుద్దులాట ఎందుకు అనుకుందో ఏమో తెలియదు కానీ ఇప్పటి వరకు హమాస్, హెజ్బుల్లాలతో ఇజ్రాయెల్ మీద దాడులు చేయిస్తున్న ఇరాన్ నేరుగా ఇజ్రాయెల్తో తలపడుతోంది. అంతే ధీటుగా ఇజ్రాయెల్ బదులిస్తోంది. దీంతో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. మరి ఈ యుద్ధం ఇక్కడితో ఆగుతుందా, లేదంటే ప్రపంచంలో రెండు గ్రూపులుగా తయారవుతోందా? ప్రపంచంలో పవర్ఫుల్ అణ్వాస్త్రాలు ఉన్న అమెరికా, బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్ లాంటి దేశాలు రంగంలోకి తిరిగితే పరిస్థితి ఏంటి? అసలు ఒకప్పుడు ప్రాణమిత్రులుగా ఉన్న ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలు శత్రు దేశాలుగా ఎందుకు మారాల్సి వచ్చింది? ఈ విషయాలన్నీ షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం. ఒకప్పుడు ఆ రెండు దేశాలు మిత్రదేశాలు అయితే ఆ తర్వాత పాము ముంగిస వైరం అన్నట్లుగా శత్రుత్వం పెరిగిపోయింది. ఒకప్పుడు మిత్రదేశాలుగా కొనసాగిన ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఎందుకు వైరం మొదలైంది? మొదట తప్పటడుగులు వేసింది ఎవరు? ఉద్రిక్త పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఇజ్రాయెల్, ఇరాన్ ఘర్షణ మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయడం ఖాయమా? వార్ ముదిరి అణ్వాయుధాలన్నీ పేలితే మానవాళి తుడిచిపెట్టుకుపోతుందా? మరి రాబోయే ప్రమాదాన్ని అరికట్టేదెవరు? ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గున మండే పరిస్థితి నెలకొంది. గత కొన్ని దశాబ్దాలుగా రెండు దేశాల మధ్య వైరం చాప కింద నీరులా రాజుకుంటూనే ఉంది. రెండు దేశాల మధ్య జరిగే యుద్ధాన్ని చాలా మంది షాడో వార్గా అభివర్ణించారు. ఎందుకంటే
రెండు దేశాలు ఏనాడు తమ వైరాన్ని బహిరంగపరుచుకోలేదు. కానీ ఇప్పుడు ముసుగు తొలగిపోయింది. రెండు దేశాలు నేరుగా తలపడుతున్నాయి. ఒకప్పుడు మిత్రదేశాలుగా కొనసాగిన ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఎందుకు వివాదం చెలరేగింది? ముందు తప్పటడుగులు వేసింది ఎవరు అన్నది ఒకసారి చూస్తే 1948లో ఇజ్రాయెల్ ఏర్పడింది. ఆ సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. చాలా ప్రపంచ దేశాలు ఇజ్రాయెల్ను దేశంగానే గుర్తించలేదు. మిడిల్ ఈస్ట్లోని ముస్లిం దేశాలు ఇజ్రాయెల్ను తీవ్రంగా వ్యతిరేకించేవి. అలాంటి పరిస్థితిలో ఇరాన్ ఇజ్రాయెల్కు స్నేహహస్తం అందించింది. ఇరు దేశాల నడుమ మంచి సంబంధాలు కొనసాగాయి. ఇరాన్ ఇజ్రాయెల్కు ఆయిల్ సరఫరా చేస్తే ఇజ్రాయెల్ ఇరాన్కు ఆయుధాలు సరఫరా చేసింది. అన్ని రంగాల్లో ఇరు దేశాలు పరస్పర సహకారం అందించుకున్నాయి. ఇరాన్లో అయతుల్లా ఖొమేనీ నేతృత్వంలో ఇస్లామిక్ విప్లవం మొదలైంది. ఆ తర్వాత ఇజ్రాయెల్తో సంబంధాలు పలుచబారాయి. ఖొమేనీ అమెరికాతో పాటు ఇజ్రాయెల్ను డెవిల్ దేశాలుగా అభివర్ణించాడు. ఇరాన్ సపరేట్ ముస్లిం దేశంగా ఉండాలని ఖొమేనీ ఉద్యమం లేవదీశాడు. 1979లో ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్గా అవతరించింది. ఇజ్రాయెల్, ఇరాన్ దారులు వేరయ్యాయి. ఇరు దేశాల నడుమ దౌత్య సంబంధాలు తెగిపోయాయి. టెహ్రాన్లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయాన్ని పాలస్తీనా రాయబార కార్యాలయంగా మార్చారు. ఇరు దేశాల నడుమ వైరం మొదలైంది. అనంతరం ఇరాన్ ఇజ్రాయెల్ శత్రు దేశాలతో జోడీ కట్టింది. సిరియా, యెమెన్, లెబనాన్కు ఆయుధాలు సరఫరా చేసింది. మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయెల్ ప్రయోజనాలకు భంగం వాటిల్లేలా ఇరాన్ మిలీషియా దళాలతో ఓ నెట్వర్క్ను కూడా రూపొందించింది. లెబనాన్లోని ఇజ్రాయెల్ వ్యతిరేక హెజ్బుల్లా గ్రూప్తో పాటు గాజాలోని హమాస్ ఉగ్రమూకలకు ఇరాన్ మద్దతు ప్రకటించింది. ఆ తర్వాత యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారులకు ఇరాన్ సపోర్టుగా నిలిచింది. ఇజ్రాయెల్ మీద దాడికి దిగిన హమాస్ సహా పాలస్తీనాలోని పలు మిలిటెంట్ గ్రూపులకు ఇరాన్ ఆయుధాలు అందించడంతో పాటు ట్రైనింగ్ ఇచ్చింది. ఇరాన్ చర్యల కారణంగా గాజా యుద్ధం, అలాగే లెబనాన్ యుద్ధం తలెత్తింది. అయితే ఇజ్రాయెల్ను ఎంతగా ఇబ్బంది పెట్టాలని చూసినా ధీటుగా ఎదుర్కొంటోంది ఇజ్రాయెల్. గతేడాది అక్టోబర్లో ప్రశాంతంగా ఉన్న ఇజ్రాయెల్పై పాలస్తీనా మిలిటెంట్లు హమాస్ మెరుపు దాడి చేసి 1200 మందిని దారుణంగా చంపేశారు. దీంతో యుద్ధం మొదలైంది. పాత గొడవల సంగతి అలా ఉంటే హమాస్ చేసిన మెరుపు దాడితో 1200 మంది తమ దేశీయులను కోల్పోయిన ఇజ్రాయెల్ పాలస్తీనాపై పగతో రగిలిపోయింది. ప్రతీకార దాడులతో గాజాను కంప్లీట్గా నేలమట్టం చేసేసింది. దీంతో గాజాలో 42,000 మంది చనిపోయారు. అంతేకాదు లక్షల మంది నిరాశ్రయులయ్యారు. పాలస్తీనాకు మద్దతుగా రంగంలోకి దిగింది లెబనాన్. లెబనాన్ హెజ్బుల్లా మిలిటెంట్లు బాంబులతో ఇజ్రాయెల్పై విరుచుకుపడ్డారు. దీంతో ఇజ్రాయెల్లో 1,00,000 మంది నిరాశ్రయులయ్యారు. ఇక లెబనాన్పై ప్రతీకారం తీర్చుకునేందుకు ఇజ్రాయెల్ పావులు కదిపింది. లెబనాన్ మీద ఫోకస్ చేసిన ఇజ్రాయెల్ ప్రపంచానికే వణుకు పుట్టేలా దాడులు చేసింది. ఫేజర్లు, వాకీ టాకీలు పేల్చడం, వైమానిక దాడులు చేయడంతో లెబనాన్లో అల్లకల్లోలం జరిగింది. అంతేకాదు తమ టార్గెట్ అయిన హెజ్బుల్లా చీఫ్ నాసరుల్లాను ఇజ్రాయెల్ చంపేసింది. దీంతో ఇరాన్ నేరుగా యుద్ధ రంగంలోకి దిగిపోయింది. అక్టోబర్ 1న రాత్రి సమయంలో ఇరాన్ 100 మిసైళ్లతో ఇజ్రాయెల్ మీద దాడి చేయడంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులకు, హెజ్బుల్లా మిలిటెంట్ లీడర్ల మరణానికి ప్రతీకారంగా ఇరాన్ ఇజ్రాయెల్ మీద బాలిస్టిక్ క్షిపణుల వర్షం కురిపించింది. ఈ దాడులతో మిడిల్ ఈస్ట్ దద్దరిల్లిపోయింది. ప్రపంచమంతా షాక్కు గురైంది. అయితే అప్పుడే ఈ దాడులపై స్పందిస్తూ ఇజ్రాయెల్ టైం, ప్లేస్ సరిగ్గా చూసుకుని మా ప్రతీకారం ఎలా ఉంటుందో చూపిస్తామని
తీవ్రంగా ప్రకటించింది. చెప్పినట్లుగానే తాజాగా ఇరాన్ మీద విరుచుకుపడింది ఇజ్రాయెల్. తమ తడాకా ఏంటో చూపించింది. ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇప్పటి వరకు 2 సైనికులు చనిపోయినట్లు ఇరాన్ ఆర్మీ ప్రకటించింది. అయితే ఈ దాడిని సౌదీ అరేబియా, సిరియా ఖండించాయి. ఇదిలా ఉంటే తాజాగా ఇరాన్పై ఇజ్రాయెల్ జరిపిన దాడి 1981లో ఇజ్రాయెల్ ఇరాక్పై జరిపిన దాడిని పోలి ఉంది. జూన్ 1981లో ఇరాక్పై జరిగిన దాడిని ఆపరేషన్ ఒపేరాగా పిలుస్తారు. ఇజ్రాయెల్కి ఇరాన్, ఇరాక్ 2 దేశాలు కూడా సరిహద్దులు లేవు. చాలా దూరం ప్రయాణించి దాడులు చేయాల్సి ఉంటుంది. 1981లో ఆపరేషన్ ఒపేరా సమయంలో 1100 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను శత్రు దేశాలను దాటుకుని పరిమిత ఇంధనంతో దాడులు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ 1000 కిలోమీటర్ల దూరంలోని ఇరాన్ లక్ష్యాలపై దాడులు నిర్వహించింది. ఆపరేషన్ ఒపేరాలో జూన్ 7, 1981 సాయంత్రం 4 గంటలకు ఇజ్రాయెల్లోని ఎర్జియోన్ విమానాశ్రయం నుంచి 14 యుద్ధ విమానాలు దాడికి బయలుదేరాయి. దాదాపు సాయంత్రం 5:30 ఫైటర్ జెట్లు ఇరాక్లోని ఒసిరాక్ న్యూక్లియర్ రియాక్టర్ని ధ్వంసం చేశాయి. ఇజ్రాయెల్ తమ విమానాలకు ఎటువంటి ముప్పు వాటిల్లకుండా ఆపరేషన్ ని విజయవంతం చేసింది. 1981లో ఇరాక్పై దాడిలో ఇజ్రాయెల్ తన F-16Aలను ఉపయోగించింది. F-15Aలను ఎస్కార్ట్స్ అందించాయి. ఈ జెట్లలో భారీ మొత్తంలో ఇంధనాన్ని నింపారు. తక్కువ ఎత్తులో ప్రయాణిస్తూ ఆపరేషన్ పూర్తి చేశాయి. తాజాగా ఇరాన్పై జరిపిన దాడిలో ఇజ్రాయెల్కి చెందిన 100కి పైగా ఫైటర్ జెట్లు F-35లతో దాడులు చేసింది. ఇప్పటి వరకు హెజ్బుల్లా, హమాస్లతో ఆట ఆడించిన ఇరాన్ అక్టోబర్ 1న నేరుగా ఇజ్రాయెల్ మీద దాడి చేసింది. తాజాగా దానికి ప్రతీకార దాడి జరిగింది. ఇప్పుడు నేరుగా ఇరాన్, ఇజ్రాయెల్ బాహాబాహీకి దిగడంతో అసలు యుద్ధం ఇక స్టార్ట్ అయినట్లేనా? 3వ ప్రపంచ యుద్ధం తప్పదా అనేటువంటి ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దేశాల మధ్య యుద్ధాలు మతం రంగు పులుముకుని మరింత పెద్దవిగా అయ్యి ప్రపంచ యుద్ధాలకి దారితీస్తున్నాయి. ఏ క్షణాన విధ్వంసం చెలరేగుతోందో చెప్పలేని పరిస్థితి. ఆస్టరాయిడ్లు లాంటివి ఢీకొని భూగోళం అంతమవుతుందంటూ యుగాంతం అంటూ తరచుగా వార్తలు వినిపిస్తూ ఉంటాయి. అయితే గ్రహ శకలాలు ఢీకొట్టడం ఏమో కానీ దేశాల మధ్య గొడవలతో, యుద్ధాలతోనే యుగాంతం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం ఎటువంటి పరిణామాలకి దారితీస్తుంది అన్నది కాలమే తేల్చాలి.